అందరికి మరణాత. అందరు బాగున్నారమ్మా? దేవుని మహాకృపను బట్టి మరి ఒకసారి దేవుని ధ్యానం చేసుకోవడానికి దేవుడు ఒక కృప మనకు అనుగ్రహించారు. ఈ దైవిక స్వస్థశాలలో మరలా మనందరం ఇలాగ కలుసుకోవడం చాలా సంతోషకరమైన విషయం. అది సమయంలో కొద్ది నిమిషములు దేవుని యొక్క వాక్యాన్ని అది విశేషముగా మనము ధ్యానం చేసుకుందాం. వీలైనంత మటుకు బయట రెండవారు త్వరగా లోపలికి రావడానికి, అంశములు రాపించుకుని రావడానికి ప్రయత్నం చేయండి. వాక్యము కొరకై చిన్ని ప్రార్థన. సర్వోన్నతుడా, సర్వభూమిని సృజించిన సృష్టికర్త, 40 దినముల శిలువ ధ్యానములలో 24వ శిలువ ధ్యానములోనికి అటు విధముగానే మంగళవారపు దైవిక స్వస్థతశాలలోనికి మమ్మును నడిపించినందుకై నీకు స్తోత్రము. ఈ దినము చెప్పుకొనబడుచు ఉన్న మాటలు ఆత్మ ప్రేరేపణ చేత బోధించి ఆత్మనాయం గెలిపించి ఆత్మ సంగములతో చెప్పుచ్చు ఉన్న మాట చెవిగలవాడు వినుగాక. విను ధన్యత బడులకు దయచేయమని త్వరగా మేఘారుడైన యేసయ్య నామమున అడిగి వేడుకొనిచి ఉన్నాను పరమ తండ్రి. మరణాత. అందరం కూర్చుందా? మనోవిచారము కూడదు నీకు, మహిమతలంబులే కావలెను. దీనాగ్రమాన దీనగణాంబులు దీనాగ్రమాన దీనగణాంబులు దేవుడే చూచుండును, దేవుడే చూచుండును. మనోవిచారము కూడదు నీకు, మహిమతలంబులే కావలెను. ఓరము నీకు కావలసినవి ఓరగనే నీకిచ్చెదను. దారాలకు నీచుటకు దారాలముగా నీచుటకు జ్ఞానాన్ని మనోవిచారము కూడదు నీకు, మహిమతలంబులే కావలెను. దేవునికి మహిమ కలుగును గాక. గనుక నీకు కావలసినవి ఎలా ఇస్తారంట? ఆయన ఓరకనే ఇచ్చి వారిగా ఉన్నారు. అయితే ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శ్రమల దినాలలో శిలువ మోయించి ఉన్నప్పుడు ప్రభు యెరూషలేము కుమార్తెలతో ఒక మాట అంటారు. యెరూషలేము కుమార్తెలారా, నా నిమిత్తము ఏడవకండి. ఎవరి కోసం ఏడవండి? మీకోసము, మీ పిల్లల కోసము ఏడుగుడి అని ఆడ వాక్యములో మనం చదువుకుంటాం. కనుక ఈ రోజు అందులో దాగి ఉన్న మర్మములను చరిత్రాత్మకముగా మనం పరిశీలన చేసి అవగాహనకు తెచ్చుకుందాం. ఇది నా ధ్యాన భాగ అంశము. యెరూషలేము కుమార్తెలారా, నా కొరకు ఏడవకండి, మీకోసం ఏడవండి. ఈరోజు మందిరములకు వచ్చి మనం ప్రభువుని గురించి ఏడవం, ప్రభువుని గురించి కన్నీరు గార్చాం. ఎవరి గురించి గారుస్తూ ఉన్నాం? మన బాధలు, మన కష్టాలు, మన ఇబ్బందులు, మన ఇరుకులు తప్ప దేవుని గురించి మనం ఏమి చేయడం. మనం చేసినా అది ఆయనకు ఉపయోగపడదు. ఎందుకంటే ఆయనకున్న పెద్ద సమస్య మనమే. మన సమస్యలు తీర్చడానికే చాలా ఇబ్బంది అవుతా ఉంది. ఇంకా మనకంటే పెద్ద సమస్య ఇంకేముంది? కనుక అన్ని సమస్యలు ఎవరికి ఉన్నాయి? మనకే ఉన్నాయి. కనుక దేవదాస అయ్యర్ పాటలో రాస్తారు, మానవుడు శ్రేమను పొందగదైవా, మానవుడిగా గలడు కానగబడినా. దేవునికి మహిమ కలుగును గాక.
మొదలెడతామే, దాని ముగింపుకి రానివ్వరు నన్ను. సరే, దాంట్లో మనం జ్ఞాపకం చేసుకుంటే మానవుడు శ్రమలు పొందక దైవ మానవుడు ఎట్లు కాగలడు. ఈరోజు దేవుని పిల్లలు మనం అవ్వాలి అంటే ప్రభు ఏ రీతిగా శ్రమలు పడ్డారో ప్రతి మనిషి జీవితంలోనూ అన్ని విధమైన శ్రమలు చెలరేగిగా ఉన్నాయి. వాటిని అధిగమించే వారముగా మనం ఉండాలి. హల్లెలూయా. గనుక లూకా సువార్త 23వ అధ్యాయము 27 నుండి 31 వరకు మనం చూసుకున్నప్పుడు అందులో ఈరోజు మనం చెప్పుకొని పోయే విషయాలన్నీ కూడా అందులో మనకు కనబడుతూ ఉన్నాయి. 27 నుండి 31 వరకు 23వ అధ్యాయం లూకా సువార్తలో గొప్ప జన సమూహమును ఆయనను గూర్చి రొమ్ము కొట్టుకొనొచ్చు దుఃఖించుచున్న చాలా మంది స్త్రీలను ఆయనను వెంబడించి యేసు వారి వైపు తిరిగి, యెరూషలేము కుమార్తెలారా, నా నిమిత్తం ఏడవకుడి, మీ నిమిత్తము మీ పిల్లల నిమిత్తము ఏడుగుడి. ఇదిగా చాలా ములారా దాంట్లో మాట మనకు కనబడుతూ ఉంది. నా కోసం మీరు ఏమి ఆడవక్కర్లేదు, నా కోసం ఏమి బాధపడక్కర్లేదు. ఈ మనుష్య కుమారునిగా వచ్చిన నాపై చేసిన తిరుగుబాటును బట్టి ఈ శ్రమ ఎవరికి అనగా మీకు మీ పిల్లలకే. పిలాతు నాకు ఈ రక్తాపరాధానికి సంబంధం లేదు అని ఏం కడుక్కున్నాడు? చేతులు కడుక్కున్నాడు. మరి యూదులందరూ ఏమన్నారు? ఆ అపరాధము, ఆ శాపము, ఆ పాపము ఏదైనా నిజంగా ఉంటే అది మా మీదకి, మా పిల్లల మీదకి వచ్చిన. ఈరోజు తల్లిదండ్రులముగా ఉన్న మనం బిడ్డలను చక్కనైన రీతిగా నడిపించగలుగుతున్నామా? ఊరు కొరకు దేవారాత్రము ప్రార్థించగలుగుతున్నామా? మా బిడ్డల జీవితాలేంటి, మా బిడ్డల బతుకులేంటి, వారి జీవితాలు ఎలా తయారవుతున్నాయి అని ఏమైనా యోచన చేయగలిగిన వారముగా ఉన్నామా? ప్రియ దేవుని సంగమా జ్ఞాపకము చేసుకోవాలి. ప్రభువు అంత బాధలో, అంత రక్తము కారుచుండగా, శరీరం అంతా గాయాలవుతుండగా ఆయన ఆగి తన బాధలను పక్కన పెట్టి ఆ స్త్రీలతో, మీరు నా కోసం ఏడవద్దు, నేను వచ్చింది ఈ పని, కానీ ఇందు మూలముగా శ్రమ ఎవరికి అంటే అది మీకు, మీ పిల్లలకి, కనుక వారి కోసం మీరు ఏడవండి. ఈరోజు ఈ దైవ ప్రతిష్టానికి వచ్చే వారిలో 90% మంది మా బిడ్డలు, వారి జీవితాలు, వారి చదువులు, వారి ఉద్దేశాలు, వారి ఆరోగ్యం, ఇదే ప్రతి ఒక్కరి ఆలోచన, అంతస్తు. అలాగే ప్రభువు కూడా దేవునికి పిల్లలమైనటువంటి మనలని అతి మిక్కిలిగా ప్రేమించి, ప్రియులారా, ఆయన వారి మీద ప్రేమను చూపించుచున్న వారిగా ఉన్నారు. వాక్యములోనికి వెళదాం. మొట్టమొదటిగా ఆచారాన్ని మనము జ్ఞాపకం చేసుకుందాం. ఆచారము యూదులు కలిగి ఉన్న ఆచారము. ఇంకా ఇంట్రడక్షన్ అండ్ అలాగే హిస్టరీ మనము చరిత్రకంగా తెలుసుకుందాం. దాన్ని బట్టి మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే యూదుల సాంప్రదాయం ప్రకారం ప్రతి ఊరికి పొడిగట్టు ఉంటుంది. ప్రతి ఊరికి కొన్ని పద్ధతులు, నియమాలు ఉంటాయి. అలాగే అక్కడున్న ప్రాంతమునకు, ఆ యూదయ దేశమునకు, ఆ యెరూషలేములో ఉన్న ఆచారం ఏమిటి అనగా, మరణ శిక్ష వేయబడిన వానితో ఆ ఊరంతా ఏకమై తన వెనకాల వెళుతూ రోధించాలి, అలాగే అపహాసించాలి, ఏడవాలి, నవ్వాలి. నీ బతికేలా దాడిపోయిందిరా అన్నట్టుగా ఎగిరి చేష్టం చేయాలన్నమాట. మరి ప్రభువుని తీసుకెళ్తా అంటే వాళ్ళు ఏం చేశారు? రాళ్ళతో
కొట్టారు, ముఖం మీద ఉమ్మ వేశారు, పిడిగుద్దులు గుద్దారు, స్త్రీలందరూ రోధిస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ కనబడుతున్న సంఘటన ప్రకారము అది వారి సాంప్రదాయం. కానీ ప్రభు విషయంలో వారందరూ యేసుపై ఉన్న వాత్సల్యముతో, ప్రేమతో, అభిమానముతో, దైవిక స్థితిని బట్టి, ఆయన నేర్పిన విషయాలను బట్టి ఒక నీతిమంతుడు న్యాయపాలైపోయాడా అని స్త్రీలు ఏడవడం మనం అక్కడ చూస్తూ ఉన్నాం. కనుక దేవుని యొక్క ప్రేమ నిస్వార్థమైనది. ఏ స్వార్థమైనది? నిస్వార్థమైనది. మత్తయి సువార్త 20వ అధ్యాయము 28వ వచ్చిన భాగములో రాయబడిన సంగతులు. మనుష్య కుమారుడు పరిచారము చేయించుకున్నట్టుకు రాలేదు గాని పరిచారము చేయుటకే అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమును ఇచ్చుటకు వచ్చేనని చెప్పాను. హల్లెలూయా. ప్రభు ఎందుకు వచ్చారు భూలోకమునకు అనగా తన ప్రాణాన్ని క్రయధనముగా ఇవ్వడానికి, మనకు విమోచన అందించడానికి ఆయన వచ్చి ఉన్నారు. గనక దేవునిది నిస్వార్థమైన ప్రేమ. ఆ నిస్వార్థమైన ప్రేమ కొరకు ఆ యెరూషలేము కుమార్తెలు అంగలారుస్తూ ఉన్నారు, కన్నీరు కారుస్తున్న వారిగా ఉన్నారు. సెల్ఫ్లెస్ సెల్ఫ్లెస్ లవ్ దేవునిది. తన గురించి ఏమీ లే, ఎదుటి వారి మీద ఆయన ప్రార్థన చూపించే వారిగా ఉన్నారు. ఆయన లవ్ అఫెక్షన్ అందరి మీద ఆయన కురిపించే వారిగా ఉన్నారు. తల్లిదండ్రుల ప్రేమ దేనికి సాటి రాదు అనగాదు. తల్లి బిడ్డల బంధము ఎవరు కూడా వేరు చేయలేనిదంతా. ఎందుకంటే రక్తముతో కూడిన బంధం తల్లిదండ్రులకు బిడ్డలకు మధ్య ఉన్న సంబంధం. ఈరోజు పరలోకపు తండ్రికి మనకు మధ్య కూడా అట్టి నిబంధన, అట్టి సంబంధము, అట్టి సహవాసము కలిగి నివసించున్న వారముగా ఉన్నాము. హల్లెలూయా. గనుక తండ్రిని బట్టి బిడ్డలమై ఉన్న మనము కూడా అటువంటి నిస్వార్థమైన ప్రేమ సంఘముల యందు, మందిరాల యందు, ఈ లోకములో వేరుపరచబడి ప్రత్యేకించబడిన వారమైన మనము పొందుకోవలసిన వారమై ఉన్నాము. హల్లెలూయా. ఇక రెండవ పాయింట్ ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. రెండవది ఏమి అనగా, నా కోసము ఏడవకండి. పశ్చాత్తాపపు పిలుపు. ఏ పిలుపు? గట్టిగా చెప్పాలా? పశ్చాత్తాపం యొక్క పిలుపు అయి ఉంది. నా కోసం ఏడవకండి. పశ్చాత్తాపం అంటే ఏమిటమ్మా? తెలుసో తెలియకో చేసిన తప్పును పెద్దవారి యొద్ద ఒప్పుకొనుట, దాన్ని దిద్దుకొనుట, ఇదే పశ్చాత్తాపము. దావీదు కన్నీరు గార్చి ప్రార్థన చేస్తూ ఉంటే తన గదిలో అంట నీళ్లు నిండిపోయి కన్నీళ్లు, తన పరుపు ఏమవుతుందంట? తేలాడుచు ఉన్నదని బైబిల్లో మనం చదువుకున్నాం. ఎంత కన్నీరు గార్చుంటాడు. ఓ బిగినుడు కన్నీళ్ళు అవుతున్నాయా మనకి? అంటే ఏం చేయమంటారు అయ్యారు? తెల్లారు కూర్చుని ఏడమంటారా మమ్మల్ని? నీరు మీ బాధ, మీ కష్టం దేవునితో చెప్పుకోవాలా? నీ మనసులో ఉన్న బాధ మాతో పంచుకో, నీ గుండె బరువు తగ్గింది. నేను మూలుగుచ్చి ఉన్నారు, ప్రతి రాత్రి కన్నీరు విడిచుచు నా పరుపును త్యాల చేసి ఉన్నాను. నా కన్నీటి చేత నా పడక కట్టిపోవచ్చున్నది. విచారము చేత నా కన్నులు కొట్టపడిచి ఉన్నాయి. హల్లెలూయా. ఈరోజు దేవునికి వధువు సంఘమైనటువంటి మనము దేవుని సన్నిధిలో కన్నీరు కార్చగలుగుతున్నామా? దేవుని నిమిత్తము కన్నీరు కార్చగలుగుతున్నాము. జ్ఞాపకమునకు తెచ్చుకోవాల్సిన వారమై ఉన్నాం. దావీదు తన చేసిన తప్పుల నిమిత్తమై, అపరాధముల నిమిత్తమై రాత్రంతా కూడా ఏడ్చుచుండిన వాడిగా అన్నాడు. మరి అనేకమైన పాపములు చేయొచ్చు, పాపపు లోకములు బ్రతుకుచు ఉన్న మనము కూడా కన్నీరు గార్చి ప్రార్థించవలసిన వారమై ఉన్నాం.
మత్తయి 20:8 ప్రకారము ప్రభువు నిస్వార్థమైన ప్రేమ చూపించారు. ఈరోజు 24వ శిలువ ధ్యానములు మనం చదువుకున్న ప్రకారము గెత్సేమనే తోటలోనికి, ఒలీవనే తోటలోనికి ప్రభు వెళ్ళి ఆయన చెమట బిందువు అంట రక్త బిందువు గారినంతగా ఆయన కాచి ఆ యొక్క సమాజము కొరకు, శిష్యుల కొరకు కన్నీరు కార్చిన వారిగా మనం చూస్తూ ఉన్నాం. ఈ రోజు మనము కూడా అటు రీతిగానే ప్రార్థన చేయవలసిన వారమై ఉన్నాం. ఎందుకు అనగా రిప్లెంటెన్స్ ఓవర్ సింపతి. సింపతి అంటే ఏంటి? జాలి. దేవుని యొద్ద మనం ఏం పొందుకోవాలా? జాలి పొందుకోవాలా. తల్లిదండ్రులు జాలి పడతానే మనకు డబ్బులు ఎత్తారు, అవును కదా? తల్లిదండ్రులు కోపం తెప్పించాలి, కోపం తగ్గించకపోతే మనకు తిండి రాదు, మనకు పాపలు కొనుక్కోవడానికి ఏమి రావు, రాకేష్ డబ్బులు రావు. అలాగే దేవుని యొద్ద కూడా మన తప్పులు మనం ఒప్పుకోవాలా, ఆయన వద్ద సింపతి సంపాదించుకోవాలా, జాలి పొందుకోవాలా. యెరూషలేము కుమార్తెలు కన్నీరు గార్చారు. దేవుడు వారితో చెప్పారు, ఏమని? నా కోసం ఆడవద్దు, నా గురించి ఆడవలసిన పని లేదు. మీరు ఆడవలసి వస్తే మీకోసం, మీ పిల్లల కోసమే ఏడవాలి. అది మనకి చాలా చిన్ని సంఘటనగా కనబడతా ఉంది. ఏ సంఘటన? ఈ యొక్క వాక్యంలో 23వ అధ్యాయం లోకాసు వార్తలో 27 నుండి 31 వరకు మనం చూస్తే పశ్చిమరాను కనబడతా ఉంది, ఎండుమ్రాను కనబడేదిగా ఉంది. అందులో కూడా వెళ్ళగా అయితే మొదటగా లోకాసు వార్త 23వ అధ్యాయం 28వ వచనం చదవండి. యేసు వారి వైపు చూసి, యెరూషలేము కుమార్తెలారా, ప్రభువు స్త్రీలందరి దగ్గర నుంచి గాని, ఆ స్త్రీలో వెంబడి నడుచున్న వారి దగ్గర నుంచి గాని సింపతి కోరుకోలే. ఆ సింపతి మనకి కావాలి గాని దేవునికి అక్కర్లేదు. మరి ప్రభు ఏం కోరుకున్నారు అంటే, ఆ స్త్రీలతో అన్నట్లుగా మీ పాపాలను మీరు ఒప్పుకోండి, మీ జీవితాలను మీరు దిద్దుకోండి, అప్పుడు అది మీకు మేలగుతుంది, మీరు ప్రశ్చాత్తాప పడండి అని ప్రభు అక్కడ కోరిన వారిగా ఉన్నారు. ప్రభు మనం కోరిందల్లా మనకి ఇస్తున్నారు. ఇస్తున్నారా లేదా? గడగడ వాక్యం స్టార్టింగ్ లోనే నేను మరలా వాడుకుందాం. కోరమనీకు కావలసినవి కోరగని దేవుడికి మేము కలుగును గాక. కోరకుండానే ఓరకనే దేవుడు ఇస్తూ అన్నాడు. మరి దేవుడు మన యొద్ద నుండి ఒకడు కోరుకుంటూ ఉన్నారు, అదే పాపములను ఒప్పుకొనుట, అదే పాపపు జీవితములో నుంచి బయటికి వచ్చుట. ఆయన రావాలి అని కోరుచున్న వారిగా ఉన్నారు. భౌతికమైన దెబ్బల కంటే లేక శరీరం మీద తగిలే గాయాల కంటే కూడా ఆత్మీయమైన దెబ్బలు, ఆత్మీయమైన మరణము చాలా భయంకరమైనది. ఆ మరణమే నరకము. హల్లెలూయా. నరకము. బైబిల్లో కీర్తన గ్రంథంలో ఒక మాట ఉంటది, నేను మీకు పోయినసారి చెప్పినట్టున్నా. సాధారణంగా వచ్చి వేదాలు వల్లించడం అని ఒక మాట ఉంటుంది. దాన్ని ఒక బాప్తిసం పొందిన ఒక మహానుభావుడు ఐగారు ఎదురుగా సిగరెట్ కాలుస్తూ అన్నాడు. ఏం కాలుతున్నాడమ్మా? నేనేం బోధిస్తాను? చుట్టా వీడి సిగరెట్ ఎక్కడికి నెట్టు నిన్ను? నరకములోనికి నిన్నట్టు అని పాటలు పాడి వాక్యం చెప్పేసి ఇది మాది.
బాప్తీసం పొందినటువంటి ఆ మహానుభావుడు అయ్యగారు ఎదురుకొని సిగరెట్ కాలుతూ అంటే ఇప్పుడు అయ్యగారు ఏమనాలా? ఎందుకు బాబు సిగరెట్? ఏమవుతుంది నీకు? దాని వల్ల ఉపయోగం పోతున్నాయి, ఊపిరితిత్తులు పోతున్నాయి, కిడ్నీలో లివర్లో కాలయాలు నాశనం అయిపోతున్నాయి ఆయన చెప్తాం. పాస్టర్ గారు అలా అంటారు, బైబిల్ ప్రకారం అసలు సిగరెట్లు మందు ముట్టుకోకూడదయ్యా, బాగుపడు, జాగ్రత్తగా ఉండు అని అంటే, బైబిల్లో యేసు ప్రభువు సిగరెట్ తాగాడని తాగితే తప్పు వచ్చిందా అన్నాడంట. ఏమ్మా, బైబిల్లో ఎవరు తాగారంట? యేసు ప్రభువు సిగరెట్ తాగారు, నేను తాగితే తప్పు వచ్చిందా నీకు అని అన్నాడు. ఈ ఉద్దేశ ప్రకారం ఏమిటి అంటే, కీర్తన గ్రంథంలో చూడడం రాయబడి ఉంటుంది, ఆయన నాసిక రంధ్రములలో నుంచి పొగ బయటకు వచ్చాను, దేవాయువు కాదు, పొగ వచ్చాను, ఆవిరి వచ్చాను, ఆయన నోటి నుండి, ముక్కుల్లో నుండి, నాసిక రంధ్రముల్లో నుండి పొగ పుట్టాను అని ఉంటది. ఆయన సిగరెట్ తాగకుండా పొగ ఎక్కడి నుంచి వచ్చింది? ఏమ్మా, ఏ అవసరాల కోసం బైబిల్ కూడా తారుమారు చేస్తున్నారు ఎంత ప్రభుత్వంలో అంటే, ప్రభు నోట్లో నుంచి ఆయన కోపముల ద్వారా. ఏమ్మా, మరి చలికాలంలో మనుషులోకి వెళితే మనం గట్టిగా ఊరు పిలితే లోపల వేడి, అది బయటకు వచ్చేసరికి ఆ చల్లదనానికి అది పొగలా బయటికి రాదా? వస్తుందా రాదా? మరో డైలాగ్ ఏంటి? అదిగా యేసు ప్రభు అందుదాయి సిగరెట్ కాల్చారు, అందుకే ఆయన ముక్కులో నుంచి నోట్లో నుంచి ఏమొచ్చింది? పొగ ఎక్కడి నుంచి వస్తుంది సిగరెట్ లేకుండా? సాధారణ వేదనల వల్ల ఇచ్చడం అంటే ఇదే. కనుక క్రైస్తవం మనం ఏ బాటలో నడుస్తూ ఉన్నాం? ఎందుకోసమే కదా. నా కోసం ఏడవకండి, నీ బతుకుల కోసం, నీ పిల్లల కోసం, మీ కుటుంబాల కోసం ఏడవండి అని ప్రభువు చెప్పేది. ఈరోజు అటువంటి నామకార్థపు క్రైస్తవులు ఎవరైనా మనలో ఉన్నారేమో జాగ్రత్తగా చూసుకోవాల్సిన వారమై ఉన్నాం. బైబిల్లో నుంచి మనం చూసినట్లయితే, శిలువ ప్రక్కన నిలబడి ఏడ్చినంత మాత్రాన, శిలువ ధ్యాన భాగాల్లో 40 రోజులు ఏకీభవించి ప్రతి దినము 7 గంటల నుంచి 9 గంటల వరకు ప్రార్థన చేసి, ఆరాధనలు చేసి, నడిపించుకొని, వాక్యం చెప్పుకొని, ఎంత చేసి దేవుల్లో నడిచినంత మాత్రాన మనకి ఏమి రాదు? రక్షణ రాదు. మరి రక్షణ ఎలా వస్తుంది అనగా, హృదయం మారాలి, మన మనస్సు మారాలి. ఏం మారాలమ్మా? మన మనస్సు మారాలా, హృదయం మారాలా, మారు మనస్సు పొందాలి. అందుకోసమే కదా ప్రభు మరణించింది, అందుకోసమే కదా ప్రభు ప్రాణం పెట్టింది. అది సంపాదించుకోలేనప్పుడు 40 దినాలు కాదు, 400 ఏళ్ళు వచ్చిన మన ఎంతకాలం బతకం. కానీ ఉదాహరణకి 400 ఏళ్ళు మన మందిరంలో సాగినా, ప్రార్థన చేసినా, మార్పు లేకపోతే, విచక్షణ పొందుకోలేకపోతే, తెలివి తెలుసుకోలేకపోతే మనము వ్యర్థులమే, మన ప్రయాస వ్యర్థమే. ఈ విషయాలను గమనించుకోవాల్సిన వారమై ఉన్నాం. ఎందుకనగా 1 కొరింథీయులకు రాసిన పత్రికలో రాయబడిన సంగతిని 2వ కొరింథీ 7వ అధ్యాయం 10వ వచనం. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 10వ వచనం. దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనస్సును కలుగజేయును. ఈ మారు మనస్సు దుఃఖమును పుట్టించదు, అయితే లోక సంబంధమైన దుఃఖము మరణమును కలుగజేస్తుంది. హల్లెలూయా. ఇంట్లో ఎవరైనా చనిపోతే ఎక్కేకి ఏడుస్తాం. ఆడంటారు, అంతలా ఏడితే గుండె ఆరిపోద్ది. ఏమారిపోద్ది? గుండె ఆరిపోతే ఆయన వాటి నువ్వు వెళ్ళిపోతే ఏడో మాక. లోకానుసారమైన దుఃఖం ఏం కలగజేస్తా ఉందంట? మరణమును
కలగజేసేదిగా ఉంది. అది శారీరకమైన వేదన. దైవ చిత్తానుసారమైన దుఃఖము మారు మనసు కలగజేసేదై ఉంది. ఈ స్త్రీలకు ప్రభువు దైవ చిత్తానుసారమైన దుఃఖాన్ని తెలియజేస్తున్నారు. హల్లెలూయా. కనుక మూడవదిగా మనం చూస్తే ప్రాఫిటిక్ జడ్జిమెంట్ అనగా ప్రవచనము. ఏమిటది? వినాశన ప్రవచనాన్ని క్రీస్తు శకము 7వ సంవత్సరంలో మనం చూస్తూ ఉన్నాం. అనగా ప్రభు ఈ మాట చెప్పి మరణించిన 40 సంవత్సరాలకు జరిగిన సంఘటన. ఏ విషయమును గురించి అయితే యెరూషలేము కుమార్తెలకు ప్రభువు చెప్పారు, ఏ విషయము గురించి అయితే మెలకువగా ఉండండి, మీకోసం ఈ బిడ్డల గురించి ఏడవండి అని ఆ యొక్క మర్మమైన మాట ప్రభు పలికారు, ఆ యొక్క ప్రవచనం నెరవేరడం మనం చూస్తూ ఉన్నాం. ఎందుకనగా ప్రభు బ్రతికినంత కాలము అనగా 33.5 సంవత్సరాలు ఆయన ఏది డైరెక్ట్ గా చెప్పారా? ఉపమానము మర్మము తప్ప డైరెక్ట్ గా ఆయన ఏది కూడా కొండ బాల కొట్టినట్టు ఆయన చెప్పలా. ఆ కొండలో నేను పోసారు, మీరు ఇల్లు నిదుక్కోండి అన్నట్టు ఆయన చెప్పారు. అందరికీ అర్థమయ్యేది కానీ అర్థం కానట్టుంది. ఆ జరిగేదాకా ఎవరికి తెలియదా? అలాగే ప్రభు అన్న చిన్న మాట, మీకోసం ఈ పిల్లల కోసం ఏడవండి. కానీ నేను వృత్తాంతాన్ని ప్రియులారా మన జ్ఞాపకం చేసుకుంటే భయానక స్థితిని చూపించేదిగా ఉంది, కన్నీరు పెట్టించేదిగా ఉంది. హల్లెలూయా. ఎందుకు అనగా యేసు ఈ మాటలు చెప్పిన 40 సంవత్సరాలకి యెరూషలేమంతా సర్వనాశనమైంది. ఏ నాశనమైంది? కనుక ప్రభు పలికిన మాట వినాశన ప్రవచనము. ఏమా? ఏ నాశన? సర్వనాశన వినాశన ప్రవచనమైనది. ఎందుకనగా దీనిని చెదరగారుడు రోమ సైన్యాధిపతి. ఏ అధిపతి? రోమాకు సైన్యాధిపతి తీతు నగరాన్ని, ఆ తీతు అనే వ్యక్తి నగరాన్ని ముట్టడి వేసినప్పుడు లక్షల మంది యూదులు చనిపోయారు. ఈ తీతు అనే వ్యక్తి ఈ యొక్క మాటలన్నీ కూడా జోసెఫ్ అనే ఒక వ్యక్తి చిత్రకారుడు వెల్లడి చేశాడు. ఆ యొక్క క్రీస్తు శకం 7వ సంవత్సరంలో ప్రభు ఈ మాట 40 సంవత్సరాలు జరిగిన యుద్ధం, ఆ యొక్క యెరూషలేమంతా సర్వనాశనము అయిపోయింది. ఇదిగో దాని ఆధారాలు అని చరిత్రపూర్వకముగా తెలియజేశాడు ఈ యొక్క జోసెఫ్ అనే వ్యక్తి. దాంట్లో రోమా సైన్యాధిపతి ఈ యొక్క తీతు అనే వ్యక్తి ఆ యొక్క నగరం అంతటిని కూడా ఆ గొప్ప పట్టణాన్ని ముట్టడి వేయగా లక్షలాది మంది యూదులు చనిపోయారు. ఈ యూదులు చనిపోయినప్పుడు విపరీతమైన కరువు వచ్చింది. ఏమ్మా? ఏలియా ప్రార్థన చేస్తే వర్షం ఎంతకాలం ఆగింది? ఈ 3.5 సంవత్సరాలు ఎంత కరువు అనుభవించారు. తినడానికి తిండి లేక ఎంత ఇబ్బందులు పడ్డారు. పాత నిబంధన కొరకైనది అయితే ఈ క్రొత్త నిబంధనలో దానికంటే గొప్ప కరువు మనం చూచారు. తినడానికి తిండి లేక, పంటలు లేక, వ్యవసాయం లేక, బతకడానికి బతుకు తెరువు లేక, డబ్బు సంపాదన లేక, ఏమి చెయ్యాలో దిక్కుజోచని స్థితిలో యెరూషలేము కుమార్తెలు ఉన్నప్పుడు ప్రభు ఏ మాట అయితే వినాశన ప్రవచనముగా పలికారో అది నెరవేర్పునకు వచ్చింది. ఏడుస్తూ ఉన్నారు. మీకోసం, మీ బిడ్డల కోసం ఏం చేయండి? వాళ్ళ బతుకులు బాగోవాలని ఆడవండి. ఆ కొరత తట్టుకోలేక తల్లులు చేసిన పని ఏంటో తెలుసా? ఆ యెరూషలేము కుమార్తెలు ఆ కుటుంబంలో చేసిన పని ఏంటో తెలుసా? వారి కడుపున గర్భవాసమును పుట్టిన పిల్లలను, పసి పిల్లలను, ఎదుగుచున్న పిల్లలను చంపుకొని తిన్న దుస్థితి వచ్చింది. హల్లెలూయా. మా కన్న బిడ్డలను చావలేక, బతకలేక,
ఏం చేయాలో తోచని స్థితిలో కన్న బిడ్డలనే చంపుకొని తిన్న స్థితి. అయితే యెరూషలేములో పెద్ద ఘోష పుట్టి ఉన్నది. కనుకనే ప్రభువు మీకోసము ఈ పిల్లల కోసము ఏడవండి అని సెలవిచ్చిన వారిగా అన్నారు. మన బైబిల్లో చూసినట్లయితే ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయం 53లో చెప్పబడిన శాపము మనకు కనబడుతూ ఉంది. 28:53. అప్పుడు ముట్టడిలోను నీ శత్రువులు నిన్ను పెట్టి ఇబ్బందులలోను నీ యొక్క గర్భ ఫలము అనగా నీ దేవుడైన యెహోవా నీకిచ్చిన కుమారుల యొక్కయు కుమార్తెల యొక్కయు మాంసము తిందు వీలో మృదువైన స్వభావము అతి సుకుమారమును గల మనుష్యుని మా కన్ను తన సహోదరుని ఎడలను. చాలా మగారా ముందుకు వెళితే మరింత భయంకరం, మరింత ఘోరం. గనుక ఏ శాపమైతే పాత నిబంధనగా చదువుకున్నారో ఆ శాపంలో ప్రభు మరణానంతరం నెరవేర్పులోనికి వచ్చినదయ్యింది. నీ కుమారుల యొక్కయో కుమార్తెల యొక్కయో మాంసము తినడానికి తిండి లేక ఈ రోజు దేవుడు నీకు ఏది కొదువు చేయలే, ఏది కొరత రానివ్వదా. ఇచ్చాడా? ప్రాణాలతో నిలిపాడు, బతుకునిచ్చారు, పని చేసుకోవడానికి పనినిచ్చారు, ఆరోగ్యాన్ని ఇచ్చారు. నీ బిడ్డల బతుకులు బాగుంటూ ఉన్నాయి, నీ బిడ్డల జీవితాలు ఆనందంగా ఉన్నాయి. ఎందు మూలముగా అంటే ప్రభు మరణమౌట చేత, ఆయన రక్షణ మనకు వచ్చుట చేత. యెరూషలేము కుమార్తెలకు ఎందుకు ఆ దుస్థితి వచ్చిందంటే అది జరగవలసి ఉంది. ఈరోజు మన బిడ్డల కోసం అని ఎలా ఉండగలుగుతున్నాం? వారి కోసం ఎట్టి విధముగా ప్రార్థన చేయగలుగుతూ ఉన్నాం, కన్నీరు కార్చగలుగుతున్నామా, పడగలుగుతున్నామా, వారి జీవితాల గురించి ఆలోచన చేయగలుగుతున్నామా? పరలోకపు తండ్రి భూలోకమునకు వచ్చి భూలోకమున బిడ్డల వరకు ప్రాణము పెట్టి ఆ ప్రాణములో మీ సంతానాన్ని పుట్టబోయే వారి కొరకు కన్నీరు కాచి ఆడవండి, ప్రార్థన చేయండి అని చెప్పినట్లుగా నీవు నీ బిడ్డల కోసము కన్నీరు కార్చి ప్రార్థించగలుగుతూ ఉన్నావా? ప్రియ సంగమా, జ్ఞాపకమునకు తెచ్చుకోవాలి. 40 దినాలు శిలువదానాలు చేసేస్తాం, 40 దినాలు మందిరములకు వచ్చేస్తాం అంటే సరిపోదు. గాని వారు మనసు కావాలి, జీవితంలో మార్పు కావాలి, ప్రశ్చాత్తాపము కావాలి. ఏం కావాలమ్మా? జాలి, సింపతి సంపాదించుకోవాలి దగ్గర నుంచి. ఆ సింపతి లేనప్పుడు, మన ఎడల జాలి లేనప్పుడు మనం దేవుని యొద్ద నుంచి ఏమి కూడా పొందుకోలేం. రోజు మన కార్యాలు జరగాలి, అన్ని జరగాలి. దేవుని మీద ఇంత నమ్మకం ఎందుకు వచ్చింది? ప్రభు శిలువ మ్రానుపై బలియాగం అవ్వుట చేత ఇది మనకు వచ్చినది అయింది. కనుక నేటి తరం తల్లిదండ్రులు తమ బిడ్డలను దేవుని యొక్క శక్తి నిమిత్తము నుండి లేదా శిక్ష నుండి తప్పించుకోవడానికి ఎంతగా ప్రార్థన చేయగలుగుతున్నారు. యూదులు చేసిన తప్పు మనం కూడా చేస్తున్నామేమో. ఏదంటే మా మీద నుంచి బాధలే ఇదే అని బోధింది, నీ జీవిత సగం అయిపోయింది. ఏమా నీ జీవితం చివరికి వచ్చేస్తా ఉంది. మరి నీ తర్వాత ఇంకెవరున్నారు? నీ భార్య బిడ్డలు, నీ పిల్లలు, వారి పిల్లలు. నీవు చేసిన తప్పుకు వారి శిక్ష అనిపిస్తున్నారు. కనుకనే ఈ యొక్క తరము వారమైన మనము ఆ తరము కథ అయిపోయింది. మరలా ఈ తరము చదివిన దుస్థితి వస్తారేమో మనం జ్ఞాపకం చేసుకోవాలి. విదేశాల గురించి మనం చదువుకుంటూ ఉన్నాం. వారికి తిండి లేక రోజంతా చెప్పులు పట్టుకొని, గిన్నెలు పట్టుకొని ఎప్పుడెప్పుడు వస్తారా యుద్ధాల ద్వారా ఆహారం లేక అలలాడిపోతూ ఉన్నారు.
ఈ రోజు అక్కడెక్కడో యుద్ధాలు జరిగితే ఇండియాలో గ్యాస్ బండలు లేవు. ఎప్పుడొస్తాయో తెలియదు. ఒక 4 రోజుల ముందు, 2 రోజుల ముందు, 15 రోజుల ముందు బుక్ చేసుకుంటేనే కానీ ఒక బండ ఇంటికి చేరట్లా. అక్కడ జరిగిన యుద్ధం వల్ల ఇక్కడ ఎఫెక్ట్ చూపిస్తుంది. దీనికి ముందు జరిగిన యుద్ధాలలో వారక్కడ స్త్రీలు వాళ్ళ బిడ్డలను పోషించుకోవడానికి, తిండి పెడతానికి ఇతర దేశాలన్నీ భోజనం పంపితే వడ్డించేవారు. మీకు తిండి కావాలంటే మా దగ్గరికి రావాలి, మా గదుల్లోకి రావాలి అని వాళ్ళ మానమంగాల చేసి వారికి ఆహారం పెట్టేవారు. బిడ్డల కోసం తల్లిలు పడిన కష్టం. ఇంకొన్ని దేశాలైతే తినడానికి తిండి లేక, చేయడానికి పనులు లేక ఒంటి మీద ఆ యొక్క ట్యాంక్ వేసుకుని రూపాయలకైనా మేము పని చేస్తామని చెప్పి బోర్డు వేసుకుని తిరిగి ఆ పురుషుల్ని మనం చూస్తూ ఉన్నాం. ఈ రోజు ఇంకా దేవుడు మనం కట్టేసింది తేడా తెచ్చాడా? ఈ రోజు మనం చాలా సౌఖ్యంగా బతుకుతాం, సురక్షితంగా భద్రంగా బతుకుతూ ఉన్నాం. కనుక క్రైస్తవులారా, ప్రాధేయపడాలి దేవుని కన్నీరు కార్చి. ఇంతవరకు కాపాడిన దేవా, ఇక ముందును కాపాడు. ఈ శిలువ యుద్ధవాలు చేసినట్లుగా మేము ఏమైనా పాపం చేస్తున్నామేమో, మా పాపాలు మన్నించు. మా బిడ్డల జీవితాల్లో శిక్షల పాలు చేయొద్దు అని మనము కన్నీరు కాల్చి మన బిడ్డలను కాపాడుకోవలసిన వారమై ఉన్నాం. హల్లెలూయా. ఇక 4వదిగా, పర్వతం మా మీద పడుడి అని చెప్పు దినములు. పర్వతాలన్నింటినీ మా మీద పడండి అని చెప్పే దినాలు రాబోతూ ఉన్నాయి. 4వదిగా మనం చూస్తే ది యొక్క టెర్రర్ ఆఫ్ జడ్జిమెంట్, నిర్ణయం, నిబంధన, తీర్పు. బతకలేక, ఎలా చావాలో తెలియక ఈ లోకములో ప్రజలు అంటూ ఉన్నారు, పర్వతాలారా వచ్చి ఎక్కడ అడుకోండి, మా మీద అడిపోయి మమ్మల్ని చంపేయండి. ఈ లోకంలో మేము జీవించలేకపోతున్నాం, బతకలేకపోతున్నాం. ఎంత దౌర్భాగ్యమైన ఇవే దుర్దిన కాలాలు, ఇవే అపాయ కాలాలు. ఈ మాటలు ఎప్పటికీ కాదు గాని ప్రభు మరణము ఈ సమయంలో నుండి వచ్చిన మాటలు. ప్రియులారా, ఆ వాక్యంలో మనం చూద్దాం. లోకాసు సువార్త 23వ అధ్యాయము 30వ వచనంలో అక్కడ మనకు కనబడుతూ ఉంది. ఇది నెరవేర్పు మనం చూస్తూ ఉన్నాం. అప్పుడు చాలా జాగ్రత్తగా చదవండి ఈ విషయాలు. ఇది నెరవేర్పు. ప్రవచన నేను తర్వాత చెప్తాను. నెరవేర్పు మొదట మనం తెలుసుకుందాం. చదవండి అమ్మా. అప్పుడు మా మీద పడుడని పర్వతములతోను, మమ్ము కప్పుడని కొండలతోను జనులు. అమ్మా చెప్పసాగు. ఎదురు మనుషులతో మాట్లాడటం అయిపోయింది. ఇప్పుడు ఎవరితో మాట్లాడుతున్నారు? పర్వతాలతో మాట్లాడతా. అదే అదే ఆ రోజు, శ్రమల రోజు, పులంతా ఇచ్చి రోజు, అన్ని దాడ పిల్లకు లేక, పిల్ల దాడ తిరిగి లేక, పుట్టలు చెట్టు అదే అదే దేవునికి ఏమేమి కలిగిన కాక, తెలియజాడా లేక, తెలియజాడా తల్లికి లేక, పుట్టగొక్కలై చెట్టుగొక్కలై అనాగులై ఏడ్చే రోజు, అందలార్చే రోజులు రాబోతూ ఉన్నాయి. కనుక మనము ఈ దుర్దిన కాలంలో జాగ్రత్తగా మెలగవలసిన వారమై ఉన్నాం. దేవుని ప్రేమను పొందుకోవాల్సిన వారమై ఉన్నాం. సురక్షితంగా ఉండాలి అంటే సిలువ వెంబడి నడవడమే కాదు గాని సిలువలో ఉన్న విలువను కూడా నేర్చుకోవాలి. స్వస్థత కోరుకునే మనము ఈ స్వస్థత మాకు కాదు, మా అందరికీ కావాలి అని కోరుకునే వారము కావాలి. అదే దేవుడు నిర్ణయించిన
నిబంధన ఆజ్ఞ. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించవలనున్నది ప్రధానమైన ఆజ్ఞ. ఈ ఆజ్ఞ పాటించేవారు ధన్యులు, వారికి ఏ గొడవ ఉండదు. గనక 27 నుంచి 30 వరకు మనం చూసినప్పుడు పర్వతముల సంగతి వచ్చేసరికి 30వ వచనంలో 23వ అధ్యాయం లోక సువార్తలో మనం చూస్తూ ఉన్నాం. భక్తుడు వివరిస్తూ ఉన్నాడు, ఇది నెరవేర్పు. మరి ప్రవచనం ఎక్కడ అనగా హోషేయ గ్రంథము. బైబిల్ కలిగిన వారు మరి తీయడానికి ప్రయత్నించండి. హోషేయ గ్రంథము 10వ అధ్యాయం 8వ వచనమును మన జ్ఞాపకం చేస్తుందా? ఎవరైనా తీయవారు? హోషేయ 10:8. దేవుని యొక్క ఉగ్రత చూడలేని స్థితి మనకు కనబడుతూ ఉంది. చదవండమ్మా. ఇశ్రాయేలు వారి అమ్మా ఆ వేదిలోని ఉన్నత స్థలములు, లయమగును, ముండ్ల చెట్టులను, కంపలు, వారి బలిపీఠముల మీద పెరుగును. అమ్మో, పెరుగును. ఓకే. పర్వతములను చూచి మమ్మను మరుగు చేయడని, కొండలను చూచి మా మీద పడుడని వారు చెప్పేదారు. ఎవరు చెప్తారు ఈ మాటలు? దేవుని ఉగ్రతకు లోనైనటువంటి ఇశ్రాయేలీయులు పలుకుతూ అన్నమాట. ఎవరు పలుకుతూ అన్నమాట? ఇశ్రాయేలీయులు ఎవరు? రాబో దినాలలో ఆ తరము వారు పలికిన మాటలు ఈ తరము వారమైన మనము పలుకునేమో. జాగ్రత్త పడ. రాజ్యముల మీదుగా రాజ్యము, దేశముల మీదుగా దేశము లెగుసును అనే మాటలు ఈరోజు మనం నెరవేర్పుల్లో చూస్తూ ఉన్నాం. దినాల దేవుని ఉగ్రత వచ్చినప్పుడు చెట్టుకొక్కలు పుట్టుకొక్కలు అనాథులే ఏడ్చారన్న మాటలు అది పాటగానే ఉంది కానీ, వాక్యములుగానే ఉంది కానీ, దాని నెరవేర్పు ఈరోజు మన ఇతర దేశాల్లో మనం చూస్తూ ఉన్నాం. యూట్యూబ్లో, ఇన్స్టాగ్రాముల్లో, ఫేస్బుక్లో, సోషల్ మీడియాలో, టెలిగ్రాముల్లో వాటి గురించి చూస్తూ ఉంటే ఎంత భయానకమైన స్థితో. ఈరోజు మనం ఇంకా సురక్షితంగా కనుక మరింతగా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన వారమై ఉన్నాం. ప్రార్థించే బాధ్యత కలిగిన వారమై ఉన్నాం. ఒకవైపు కీడు వస్తూ ఉన్నప్పుడు మరింత కీడుకు మనం వెళ్ళకూడదు. కాబట్టి ఆ కీడు మన దాకా రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. మనము చేయగలిగిన జాగ్రత్తల్లో ఒకటే ప్రార్థించడం. ఏమ్మా, ప్రార్థన తప్ప మరేమి మనం చేయలేము, మన వల్ల ఏమీ కాదు. ఆ ప్రార్థన మాత్రమే మనం బ్రతికిస్తుంది. ఆ ప్రార్థన మాత్రమే మనల్ని జీవింపజేస్తుంది. ఈ దైనిక సదస్యాల్లో 7 ప్రార్థనలు ఎందుకు చేస్తున్నామంటే ఆ ప్రార్థనే ప్రభుత్వం, ఆ ప్రార్థనే బలం, ఆ ప్రార్థన వల్లే మీకు జయం. హల్లెలూయా. ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే ప్రాకారము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేనిదే పరాజయం. ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే ప్రాకారము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేనిదే పరాజయం.
ప్రార్థనే ప్రాకారము, ప్రార్థనే ప్రాకారము, ప్రార్థన లేనిదే పరాజయం. ప్రార్థన లేనిదే జై కాదు. నిమిత్తమై ఒక వార్త పంపారు. ఏం పంపారు? యోనా గారి చేత, ప్రవక్త చేత ఒక మాట పంపగానే రాజుతో సైతము రాజ్యం మీదకి, దేశం మీదకి శ్రమ రాబోతుంది, కష్టం రాబోతుంది, శోధన రాబోతుంది, ఇరుకు రాబోతుంది, నాశనం రాబోతుందని ఎరిగి సింహాసనం దిగి గోనె పట్ట కట్టి బూడిదలో కూర్చుని ప్రార్థించాడు. హల్లెలూయా. వారంట ప్రార్థన చేసి మన వరకు ఏం చెప్పాం? పశ్చాత్తాపం పొందుకోవాలి. కానీ నినివే పట్టణ వారు దేవుణ్ణి పశ్చాత్తాపడేలా చేశారంట. హల్లెలూయా. ఎంత గొప్ప! మనము దేవుని ఎంత పశ్చాత్తాపడతాం. దేవుడు ఇచ్చిన శిక్షను బట్టి దేవుడే పశ్చాత్తాపడేలా చేయగలిగారు. నినివే పట్టణం వారు అంత ఇదిగా ప్రార్థన చేశారు. వాళ్ళని తగ్గించుకుని బూడిదలో కూర్చున్నారు, కన్నీరు కార్చారు. ఈరోజు ఈ ఉగ్రత నుంచి తప్పించుకోవడానికి నీవు ఎలా చేయగలుగుతున్నావు? రాత్రి వేళల శిరోధ్యానాలకు రావడమే మన కష్టం. ఇంకో ప్రార్థన కూడా, కుటుంబ ప్రార్థన ప్రాముఖ్యం, సంఘ ప్రార్థన ప్రాముఖ్యం, కార్యక్రమంలో జరుగు ప్రార్థనలు ప్రాముఖ్యం. వీటిలో పాలిపొప్పులు పొంది మరింతగా ప్రార్థన మనము నేర్చుకోవాలి. పాటలు పాడుకున్నాం. ప్రార్థన వలన పయనం, ప్రార్థనే ప్రాకారం, ప్రార్థనే ప్రాధాన్యం, ప్రార్థన లేనిదే రాజయం. ఈ 4 జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలి. నీకు ప్రార్థన ఉంటేనే నీకు ప్రాధాన్యత. ఏలియా మంత్రాలు చేయలే, ప్రార్థన చేశాడు. 3.5 సంవత్సరాల వర్షాన్ని ఆపాడు. మోషే కర్రెత్తి ప్రార్థించాడు, ఎర్ర సముద్రమును 2 పాయలు చేయగలిగాడు. ఈ రోజు నీ కుటుంబం కొరకు నువ్వు కంఠమెత్తి ప్రార్థించగలుగుతున్నావా? గలమెత్తి ప్రభువుని ఆరాధించగలుగుతున్నావా? దేవుడు చేసిన మేలులను బట్టి, చదువుకున్న వాక్యమును బట్టి దేవుడు మనకి ఎంత మేలు చేస్తున్నాడో గ్రహింపుకు తెచ్చుకోగలుగుతున్నావా? ప్రియ సంగమా, సహోదరులారా, సహోదరులారా, జ్ఞాపకముకు తెచ్చుకోవాలి. ముందుకు వెళదాం. వాక్యమును బట్టి మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే అంత్యకాల సంబంధం కూడా దీంట్లో ఉంది. పాత నిబంధన చూసుకున్నాం, కొత్త నిబంధన కూడా చూసుకున్నాం. మరి పరలోక రాజ్య 2వ రాకడ విషయాలను తెలియజేసిన భక్తుడు యోహాను భక్తుడు పద్మద్వీపంలో పరవాసి అయి పరమునకు ఏకీ దర్శన రూపమును చూసి రచించిన గ్రంథము ప్రకటన గ్రంథములో ఇటు రీతిగా వ్రాయబడి ఉంటది. గ్రంథములు కలిగిన వారు తీయండి. రెవల్యూషన్ లేదా ప్రకటన గ్రంథము 6వ అధ్యాయం 16వ వచనం. 6:16 ప్రకటన గ్రంథము. బండ సందులలోను దాగుకొను సింహాసనాసీనుడై ఉన్నవాని యొక్క గొర్రెపిల్ల యొక్క ఉగ్రత మహాదినము వచ్చెను. దానికి చాలా జాలిన వాడు ఎవరు? మీరు మా మీద పడి ఆయన సన్నిధికి గొర్రెపిల్ల ఉగ్రతకును మమ్మును మరుగు చేయడని పర్వతములతోను బండలతోను చెప్పుచి ఉన్నారు. హల్లెలూయా. హోషేయ గ్రంథంలో చూసాం, మరలా లోకస్వార్తలో మనం చూసాం, ప్రకటన గ్రంథంలో కూడా మనం చూస్తున్నాం. కనుక ఇది సత్యము. బైబిల్ మాటల్లో పుల్లైనా సుల్లైనా లేదు, రాదు, ఉండదు. గనుకనే ప్రకటన గ్రంథములో బండ సందులలో దాగుకొని ఉన్నా. ఎందుకంటే ఆ బండ క్రీస్తే.
పర్వతాలు పడమన్నంత మాత్రాన అవి మిమ్మల్ని దాయలేవు. కొండల మీ మీద పడినంత మాత్రాన అవి మిమ్మల్ని బతికించలేవు. బతికిస్తాయా? అవి ఓన్లీ రాళ్ళంతే, దాంట్లో ఏమీ లేదు. ఉందా? నిర్జీవమైన వాటిని జీవముగా చేయగలిగిన వారు ఒకరే, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. సాధు సుందరసింగయ్య గారు ఒక నది దాటి వెళ్తా ఉంటే ఒకడు రాయి చూశారు. ఎన్నో సంవత్సరాలు బట్టి నేను పుట్టక ముందు నుంచి ఈ రాళ్ళు ఏమున్నాయి? అక్కడే ఉన్నాయి. ఈ రాయిలో ఈ బరువుగా ఉంటాయి కాబట్టి రాళ్ళు తేలిగ్గా ఉంటాయి, బరువుగా ఉంటాయా? బరువుగా ఉంటాయి కాబట్టి రాళ్ళలో ఏమైనా నీరుందేమో చూద్దా అని చెప్పి ఒక రాయి గట్టి మీద ఎట్టి ఇంకో రాయితో కొట్టాడు. ఆయన పగిలింది కానీ ఏం రాలా, నీటి లేవు, అంత ఉట్టిదే. మన శరీరము ఉట్టిదే. ఆత్మ లేకపోతే ఎందుకు పనిచేయదు, ప్రాణం లేకపోతే దేవుడికి పనిచేయదు. ఇంకా పర్వతాల మీద ఎడితే ఏముంది, నెత్తి మీద ఎడితే ఏముంది? పెద్దలు అంటారుగా, తలకే పగలగొట్టుకోవడానికి ఏ రైతు ఏమైంది? తప్పు సరిదిద్దుకోవడానికి ఇంకో తప్పు, అబద్ధాన్ని తప్పుకొచ్చడానికి మరి ఇంకో అబద్ధం. కనుకనే మా నాన్నగారు అంటా ఉండేవారు, చేతులు కాలేక ఏం పట్టుకోకూడదు, పట్టుకున్నా ప్రయోజనం ఉండదు. ఈరోజు ఇంకా మన చేతులు కాళ్ళకి సిద్ధంగా ఉన్నాయి. భద్రం చేసుకోవాలి, జాగ్రత్త చేసుకోవాలి. అలా చేసుకుంటేనే దేవుని హస్తం మనం తాకిద్ది. మన హస్తాలు కాపాడుకుంటే దేవుని హస్తం మనం తాకిద్ది. అప్పుడు మనకేం కలిగిద్ది? పశ్చాత్తాపం కలిగిద్ది. నిన్నటి దిన రాత్రి అనుకుంటా పాడుకున్నాం, ఒకసారి మరలా పాడుకుందాం. ఆరాధించే వేళయందు నీదు హస్తములు తాకాయి నన్ను, పశ్చాత్తాపం కలిగే నాలో నేను పాపినని గ్రహించగానే. అందరూ కలిసి ఆరాధించే వేళయందు నేను పాపినని గ్రహించగానే నీ మేలకు అలవాటయ్యి నీ పాదములు వదలకుండి, నీ మేలకు అలవాటయ్యి నీ పాదములు వదలకుండి, నీకిష్టమైన దారి కనిగొండి నీతో చేరి. యేసయ్యా 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 యేసయ్యా, దేవునికి మహిమ కలుగును గాక. కనుక ఆరాధించే వేళలో నీ హస్తాల కాలకుండా ఉంటే, నాశనం అయిపోకుండా ఉంటే, పాపములు మునగకుండా ఉంటే దేవుని హస్తము నిన్ను తాకుతుంది. అప్పుడు నీకు పశ్చాత్తాపము కలుగుతుంది. నువ్వు పాపివి అని నువ్వు తెలుసుకున్నప్పుడు. గనుక ఈ లోకపు కొండలో నేను దాచలేవు. ఓన్లీ క్రాస్, దేవుని సిలువ, జీసస్ క్రైస్ట్ మాత్రమే, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు, ఆయన సిలువ మాత్రమే నిన్ను దాచగలదు. ఆ సిలువ అనే కొండ మీద కార్చబడిన ఆ రక్తము మాత్రమే నిన్ను పరిశుద్ధినిగా చేసి పరలోకమునకు నిన్ను చేర్చగలదు. హల్లెలూయా. ఆ చిందిన రక్తమే మనందరికీ ఆరోగ్యం. ఇమ్మానుయేలు రక్తము ఈపైన యోటాదు. పాము పోవును యేసుండు నాకు మారుగా ఆశీర్వజావగా. యేసు రక్తమెప్పుడు త్రావించు
ఇమ్మానుయేలు రక్తం మాత్రమే మనల్ని భద్రం చేయగలుగుతాం. మనలను ఆ బండల నుండి కాక ఆయనే బండ ఉన్నాడు గనక బండ చాటున మనలను దాచగలడు. గనుకనే ప్రార్థన మనకు ప్రాకారం. మనం జరిగిన ప్రసంగాల్లో ఆదివారం మనం తెలియజేసుకున్నాం. ఏమిటి అనగా మూలరాయి క్రీస్తు అయితే, అపోస్తలులు పునాదులైతే, పునాదుల మీద కట్టబడిన వారే సంఘము. మరి మన పునాది మూలరాయి అయినటువంటి దేవుని చాటును మనం దాగుకున్నాం. మన దాగు చోటు ఆయనే. గనక కష్టమైన, తప్పు మనదే అయినా, పాపం మనదే అయినా, ఎన్ని తప్పులు చేసినా మన హక్కున చేర్చుకోగలిగిన క్యాపబిలిటీ, ఆ యొక్క కెపాసిటీ ఎవరికి ఉంది? మన పరలోకపు తండ్రికి మాత్రమే ఉంది, ఇంకెవరికి లేదు. సరే, ఎదురుకి వెళ్ళిపోతాం. సమయం మూల్యం అనేది. ఇక ఐదవదిగా పశ్చిమరాను వెర్సెస్ ఎండిమరాను. పశ్చిమరాను గ్రీన్ టీ ఏమ్మా, ఇది తాగే గ్రీన్ టీ కాదు, లేకపోతే లెఫ్ట్ అండ్ గ్రీన్ టీ అని చెప్పి నాకు వేసుకొచ్చేవారు మీరు. మీరందరూ మంచివాళ్ళు. గ్రీన్ టీ అంటే పచ్చని చెట్టు, డ్రై టీ, ఎండిపోయిన చెట్టు. నువ్వు ఎండిపోయిన చెట్టులా ఉంటావా? పచ్చగా ఉన్నా గ్రీన్ టీలా ఉంటావా? గ్రీన్ టీ తాగితే బెల్లిపేట తగ్గిద్దంట. ఏం తగ్గిద్ది? బెల్లిపేట తగ్గిద్ది. నువ్వు ప్రార్థన చేసుకుంటే మనలో కూడా కొన్ని ఫ్యాట్లు ఉన్నాయి. అవి పెద్ద ఫుట్బాల్ ఆడేసుకుంటాయి మనల్ని. పాపము, శాపము, తప్పులు, అపరాధాలు, ఇవే పెద్ద ఫ్యాట్లు మనకి. మన ఒంట్లో కూడా దక్కించుకోవడానికి గ్రీన్ టీ తాగుతాం. మన ఆత్మలో ఉన్న కలుషమైనవి, వ్యర్థమైనవి పోగొట్టుకోవడానికి పచ్చ చెట్టుకి మనం ఆశ్రయం అవ్వాలా? మనం ఎప్పుడు ఆశ్రయం అవుతాం? కీర్తన గ్రంథం 1వ అధ్యాయంలో మనం చూస్తా ఉంటాం. నువ్వు గ్రీన్ టీగా ఉండాలంటే, పచ్చ చెట్టుగా పచ్చగా ఉండాలి అంటే, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చున్న చోటను కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆరాధించచ్చు. దివారాత్రము దానిని ధ్యానించేవాడు ధన్యుడు. అట్టివాడే పచ్చ చెట్టు. ఎలాగా? అతడు నీటి కాలువల యోరన, అంటే వారన నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చే చెట్టు వలె. ఎండిపోయిన చెట్టు కాయలమ్మదు. ఏమ్మా, ఫలాలు ఇచ్చే చెట్టు అంటే పచ్చని చెట్టే. ఈరోజు నువ్వు పచ్చని చెట్టుగా ఉన్నావా, ఎండిన చెట్టుగా ఉన్నావా తెలియజేసుకోవాలి. ఎందుకంటే ప్రభు అంటారు, పశ్చిమానికి ఏదైనా చేస్తే ఎండుమూరానికి ఇంకెంత చేస్తారా అంటాడు ఆయన. ఎవరికైనా అయ్యా ఉందా? జ్ఞాపకం చేసుకుందాం. ఈరోజు లోకా సువార్త 23:31. పచ్చ చెట్టుకి ఎండు చెట్టుకి డిఫరెన్స్ మనం తెలుసుకుందాం. లోకా సువార్త 23:31. వారు పశ్చిమరానికే ఎలాగూ చేసిన ఎడల ఎండిన దానికి ఇంకేమి చెయ్యదురా అని చెప్పాను. హల్లెలూయా. ఇప్పుడు పశ్చిమరాని ఎవరు? యూనివర్సిటీ గారు కరెక్ట్గా చెప్పారు. ఎవరు? ప్రభువును పోలినది ఏందనగా, పశ్చిమరాను ఏ పాపము లేని జీవం కలిగిన యేసుక్రీస్తు ప్రభువుకు సాదృశ్యముగా కనబడుతుంది. నిర్దోషైన ఆయనకే, ఏ పాపము లేని జీవము కలిగిన దేవునికే అంత శిక్ష పడితే, ఏమా మరి ఎండిన మాను, డ్రై ట్రీ, ఎండు ఖర్జూరం తింటాం, పచ్చి ఖర్జూరం తినరా? తింటారు. ఎండు అంజూరం తింటాం, డ్రై ఫ్రూట్స్. మరి పచ్చి అంజూరం తింటారా? తింటారు. గ్రీన్ ఫుడ్స్ ఫ్రెష్గా ఉన్నాయి. ఇవి ఎండుపూరి. ఈ ఎండిన వాళ్ళు మనుషుకు సాదృశ్యంగా కనబడుతున్నారు. ఎందుకు అనగా
పాపములో చచ్చిన స్థితిలో ఉన్న ఈ లోకానికి సాదృశ్యము ఎండిన చెట్టు. ఏ పాపము లేని జీవము కలిగిన ప్రభు పచ్చ చెట్టుకు సాదృశ్యం. ఈ పచ్చ చెట్టు ఎండి చెట్టు ఎలా ఉంటదంటే 5 ఎర్రలారీలు అలా 10 సార్లు చెప్పు నీకు 10 రూపాయలు ఇస్తానని మా నాన్నగారు నాకు. నేను 2 సార్లు చెప్పేసరికి నా మాట తడబడేది. ఏదో ఒకసారి అనంటే 5 పచ్చలారీలే, ఇంకోసారి మూడోసారి స్పీడ్గా దేవుడు దీవించును గాక. ఈ పచ్చ చెట్టు ఎండి చెట్టు దగ్గర కూడా అలాగే ఉంటారు. అర్థం చేసుకుంటేనే గాని ఇది అర్థమయ్యే స్థితి కాదు. ఎందుకు అనగా 1 పేతురు పత్రిక రాయబడిన సంగతులను బట్టి 1 పేతురు పత్రిక 4వ అధ్యాయం 17-18 వచనాల్లో ఇలాగూ రాయబడి ఉంటుంది. దేవుని యొక్క తీర్పు ఎక్కడి నుంచి బయలుదేరద్దండి? యెరూషలేము నుంచి బయలుదేరద్దు. దేవుని ఇంటికాడి నుంచే తీర్పు. ఎక్కడి నుంచి? దేవుని ఇంటి నుండి ఆరంభము కాలము వచ్చినది. అది మన యొక్కనే ఆరంభమైతేనే దేవుని సువార్తకు అవిధేయులైన వారి గతి ఏమవునా? దేవునికి మహిమ కలుగును గాక. మన యొక్కనే ఆరంభమైతే అంటే ఎక్కడా? యెరూషలేము. ప్రాణగ్రంథంలో ఉంటుంది, పాత భూమి పాత ఆకాశం గతించిపోయి క్రొత్త భూమి క్రొత్త ఆకాశము ఏర్పరచబడును, అందులో నూతన యెరూషలేము కట్టబడును. అంటే పాత ఏమైంది? మొదటి వారు కడబడి వారు మొదటనున్న యెరూషలేం నాశనం, తదుపరి దేవుడిచ్చు యెరూషలేము నిత్య నివాసము, నూతన యెరూషలేము, అందులో మనందరం నివాసము చేయవారముగా ఉందము. హల్లెలూయా. గనుక పేతురు పత్రికలో ఈ విషయాలను వివరిస్తూ ఉన్నాడు. ఒకవేళ ఆ ఇల్లు మనదే అయితే అవిధేయులు, దేవుని ఎరుగన వారు, ఎరుగియు నమ్మని వారు, నమ్మియు విశ్వసించిన వారి సంగతి ఏమవును, వారి గతి ఏమవును అని భక్తుడు బాధపడుతూ ఉన్నాడు. ఈరోజు మనందరం పశ్చిమరానులా ఉండడానికి ప్రయత్నించాలి. పశ్చిమానికి అంత శిక్ష అయితే ఎటుపోయిన వాళ్ళు మనల్ని ఊరుకుంటారా? పొద్దున్నే జయరాజు గారు దైవ కంపశాల వంట కోసమని పొద్దున్నే బండి వేసుకుని వచ్చేసరికి ఒక గడ్డలట్టుకుని ఆ కాలు మీద ఆ దొంగ మీద కాలు పెట్టి కొట్టి నచ్చేస్తాడు దాన్ని. నా తీసుకెళ్ళి ఆడెట్టారు. నాకు ఏది వినపడింది. సరే ఎక్కడెట్టారు? పొయ్యిలో పెట్టారు. పొలాంకరా పొయ్యి తీసినట్టు అది పొయ్యిలోకి పోయింది. మన నరకంలోకి పోకూడదు, జాగ్రత్త. ఎండిపోతే ఇసేసి నరకంలో ఆడేస్తారు ఆయన. మన ఎండిపోయే వారంగా కాదు, ఫలింపు లేని వారంగా కాదు, ఫలింపు ఉన్నవారంగా ఉండాలి. ఈరోజు చెట్లు పచ్చగానే ఉన్నాయి కానీ ఆకులు తప్ప ఏమీ లేవు. అమ్మా ప్రభు శిలువలో ప్రారంభంలోనే మనం చదువుకున్నాం. అంజూరపు చెట్టు ఎందుకు ఎండిపోయింది? చెట్టు బాగానే పచ్చగా ఉంది, ఆకులు తప్ప దేవుని ఆకలి తీర్చలేకపోయింది. ఈ రోజు దేవుని ఆశ, దేవుని ప్రణాళిక, దేవుని చిత్తము నువ్వు నెరవేర్చగలుగుతూ ఉన్నావా లేదా నాశనంగా ఉన్నావా? వ్యర్థమైన దానిగా ఫలము లేని మూఢనరులా ఉన్నావేమో. జాగ్రత్త. ఒకసారి ఫలములు లేని మూఢనరులు వంశవృక్షముగా మారిపోతే ప్రభు దావీదు చిగురుగా ఆ ముద్దులో నుంచి చిగురై వచ్చి చిగురింపజేసి ఆత్మ ఫలాలనిచ్చి ఫలింపజేసేవారు. అందుకే ప్రార్థనా గ్రంథములో దావీదు వేరు చిగురు అని వ్రాయబడి ఉంటుంది. కానీ ఆ చిగురిచ్చినా కూడా, ఫలింపుకు అన్ని ఎరువులు వేసినా కూడా, వాక్యం అనే ఆహారము పెట్టినా కూడా నువ్వు ఫలాలు ఇవ్వలేకపోతే నువ్వు ఎండిన మ్రానుతో సమానమే. అవునా కదా? నువ్వు ఎండిన మానుగా ఉంటావా, పశ్చిమానుగా ఉంటావా? జ్ఞాపకం చేసుకోవాలా. మత్తయి సువార్త 3వ అధ్యాయం ముందుకు మనం సాగిపోదాం.
మత్తయి సువార్త 3వ అధ్యాయంలో మొదటి వచనం చదవండి. ఏమని బోధిస్తున్నాడు ఆయన? మారాలి మారాలి నీ ఆ మారిన మనసు దేవునికి ఇస్తే ఫలితం ఉంటుంది. ఆ మారిన మనసు దేవునికి ఇస్తే ఫలితం ఉంటుంది. మారాలి మారాలి. దేవునికి ఏమేమి కలుగును గాక. ఏ మారాలా? బట్టలు కాదు, వైట్ బట్టలు కాదు, రంగు బట్టలు కాదు, బొట్టు కట్టు కాదు. ఏం మారాలా? మనస్సు మారాలి. ఆ మారిన మనస్సు కుడివైపు దొంగ మనసు మారిందా లేదా? వీటిని దేవుడికి ఇచ్చాడా లేదా? ఇచ్చిన దేవుడు ఏం చేశాడు? పట్టుకుని వెళ్ళి పరలోక రాజ్యానికి తీసుకెళ్ళిపోయారు ఆ మనసును. ఈరోజు మనం కూడా సిద్ధపడి ఎత్తబడే వరకు ఉండాలి కానీ విడవబడే స్థితిలో నడవలేని వాడిని ఎంత సూపర్ లాక్కి అంత మన వెనకాల ఇంట్రెస్ట్ లేని వాడిని, ఇష్టం లేని వాడిని ఎంత లాక్కు రావాలన్నా లాక్కెళ్ళలేం. అదే నువ్వు ఆసక్తి కలిగి ఉంటే వద్దన్నా కూడా వెనకాల పరిగెత్తుకుని వస్తావు. ఈరోజు దేవుని బట్ట నీ ఆసక్తి ఉందా? దాదాశ్రయ గారు అంటారు, వాక్యాహారం తినని ఎడగా నీకు బలం కావాలంటే వాక్యాహారం సమృద్ధి పొందు కావాలి. యెషయా గ్రంథం 53:3 చూడండి. యెషయా గ్రంథం 53:3. యెషయా 53:3. తెలిసిన వాక్యాన్ని కూడా ఎంత చూపు చేస్తున్నారంటే మీరు చాలా. అతడు తృణీకరింపబడిన వాడు, ఆయన మనుష్యుల వలన విసర్జింపబడిన వాడు ఆయన. ఏమ్మా దేవుడు మనం ఏం చేశాం? తృణీకరించాం, తోలేసాం పక్కకి. వాటి నాకు ఇష్టం లేదు పక్కెళ్ళిపో అని చెప్పాం. తర్వాత విసర్జించాం అంటే స్వీకరించుకున్నాం. ఒక చెడ్డోళ్ళలాగా ఒక తాగుబోతుని చూసినట్లు, ఏమ్మా వ్యాధులు, కుష్ఠరోగము, ఏమ్మా అనేకమైన వ్యాధులతో శరీరంతో నిండిపోయిన వాడిని చూసినట్లుగా ప్రభుని చూశారంట. మనుషులు చూడమల్లని వానిగా ఉన్నారంట. మరి రాత్రి అక్కడ ప్రభు ఎవరికి కనబడలా? ఎక్కడున్నాడైనా? 24 అధ్యాయంలో క్లియర్ గా చదువుకున్నాం. 24 ధ్యాన భాగాల్లో ఆయన తోటల్లోనే నివసించారు, తోటల్లోనే కన్నీరు గార్చారు. శిష్యులు చెప్పారు, మెలకువగా ఉండి మీరు శోధనలో పడకుండా. ఈరోజు మనకి స్త్రీలతోనూ ప్రభాదే చెప్పారు, మర్మంగా చెప్పారు. శిష్యులతోనూ అదే చెప్పారు, మరలా మర్మంగా కాదు కానీ సార్ వివరంగానే చెప్పారు. జెర్మియా లేదా ఇర్మియా గ్రంథము 9:10 అధ్యాయం మొదటి వచనం చదవండి. 10వ వచనం ఉంది కానీ ఇర్మియా 9:1. నా జనులలో హతమైన వారిని గూర్చి నేను దివారాత్రము కన్నీరు విడిచినట్లు నా తల మా జలమయముగాను, నా కన్ను కన్నీళ్లు ఓటగాను ఉండును గాక. ఈరోజు దేవుని సన్నిధిలో మన కన్నీరు ఎలా ఉండాలంటే దావీదు కన్నీరు వలె ఉండాలి. మన కుటుంబం కోసం కన్నీరు కార్చాలి. ఉదాహరణ చెప్పి నేను వాక్యాన్ని ముగిస్తాను. ఒక తల్లి తన కొడుకు తాగిపోతైపోయాడు, తిరిగిపోతైపోయాడు, చెడ్డ స్నేహాలు బట్టి దేశాంతరముగా దేశదిమ్మరై తిరుగుతూ ఉన్నాడు. వాడు బతుకేమవును, వాడు పిల్లల పడ్లాడు వదిలేసి వెళ్ళిపోయారు, ఒక్కడే అయిపోయాడు అని బాధపడతా ఉందంట. తల్లిని వదిలి కొడుకు వెళ్ళిపోయాడు. ఎందుకంటే తనకు బాధ్యత ఇంకా తెలియలా. భార్య వాళ్ళు వదిలేసి వెళ్ళిపోయాడు. ఈ తల్లి వాళ్ళు వెళ్ళిపోయింది, కొడుకు వెళ్ళిపోయాడు, మనవలు మనవరాలు లేరు. ఈ అమ్మ కన్నీరు కార్చి ప్రార్థన చేస్తా. ఇంచుమించుగా 6 నెలల పాటు అమ్మ గదిలో నుంచి బయటికి రాలా.
ఎన్ని నెలలు? 6 నెలలు ఆవిడ తిండి తిప్పలు లేకుండా కన్నీరు కారుస్తూ నా కొడుకును బాగు చేయయ్యా, మార్చయ్యా అని కన్నీరు కార్చి 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 ఒకనొక రోజు మనసు మారి కొడుకింటికి వచ్చాడు. తలుపులు తీసి చూస్తే ఆమె వేసిన మోకాల దగ్గర గుంటలో ఆ ఇంటి చుట్టూరు ఆ గోడ వారంట పాచి పట్టేసి ఆవిడ కన్నీళ్ళు తేమకే పాచి పట్టేసి ఎముకలు బయటపడి చనిపోయే స్థితిలో తల్లిని చూసి నా కోసం ఎంత కన్నీళ్లు గార్చావా నన్ను కన్న తల్లి అని ఆ బిడ్డ రోధించడం. మనం చదువునవాడుగా ఉన్నాం, విన్నవాడిగా. ఈరోజు మన కుటుంబం కోసం ఒక గడి అయినా కన్నీరు గార్చగలుగుతున్నామా? మన కుటుంబం మేలు కోసం భక్తిలో ఎదుగు నిమిత్తం ఏ విధముగానైనా ప్రార్థన చేయగలుగుతున్నామా లేదా? ప్రియ సంగమా, మన ధ్యానము చేసుకోవాల్సిన వారమై ఉన్నాం. ఆఖరి ముద్ద కీర్తనల గ్రంథము, దానికంటే కూడా ఇది బాగుంటుంది. యోహాను సువార్త తీయండి. యోహాను సువార్త 11వ అధ్యాయం 35వ వచనం చదవండి ప్రియులారా. యోహాను 11:25 35. యేసు కన్నీరు విడిచి, ఇక్కడ మనుషులు కాదు, ప్రభువే కన్నీరు విడిచారు. యేసు కన్నీరు విడిచి కాబట్టి యూదులు అతనిని ఎలాగూ ప్రేమించారు. ఎవరి గురించి? ఎవరి గురించి ప్రభు కన్నీరు విడిచారు? ఒక్కొచ్చాను నేను కొంచెం పైకి చదవండి. ఇంకా పైకి చూచి ఉండిన ఎడలా నా తమ్ముడు లాగా నా సహోదరుడు చావకుండును. ప్రభు ఒక నరుని కోసం కన్నీరు కార్చడం చూస్తున్నాం. దేవుడే ఒక అనుభవాన్ని బట్టి, సహవాసాన్ని బట్టి కన్నీరు కారిస్తే, మరి సంఘముగా ఒక కుటుంబముగా ఏర్పరచబడిన వారమైన మనము మన తోటి వారి కొరకు, మన కుటుంబం కొరకు కన్నీరు కార్చి ప్రార్థించలేకపోతే ఎలాగో పరలోక రాజ్యం చేరుదు. దేవదాస్ అయ్యారు బైబిల్ మిషన్లోని వారందరి కొరకు ఆ వృద్ధాప్యంలో 120 సంవత్సరాలు బతికాడు మహానుభావుడు. 120 సంవత్సరాలు అప్పటికి కూడా ఆయన మోకాళ్ళ మీద ఉండి ప్రార్థించేవారు. ఈరోజు ఆ ప్రార్థన ప్రతిఫలమే బైబిల్ మిషన్ వృద్ధి అయినదిగా ఉంది. ఈరోజు నీ ప్రార్థన నీ కుటుంబమునకు పైబెట్టు అవుతుంది. యెరూషలేము కుమార్తెలతో చెప్పిన మాట మనకు కూడా వర్తిస్తుంది. మీ కోసము, మీ బిడ్డల కోసము ఏడుగుడి కన్నీరు కార్చి వారి బతుకుల కొరకు ప్రార్థన చేయాలి. అటు ధన్యత దేవదేవుడు మనకు అనుగ్రహించిన గాక. వాక్యము కొరకు ఇచ్చిన ప్రార్థన సర్వోన్నతుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన పాదమునకు స్తోత్రము. ఇప్పటి సమయం వరకు ఈ కొద్ది క్షణముల పాటు తెరవబడిన మాటలు బిడ్డల హృదయాంతరంగమున మీరు భద్రమ చేసి కాపాడమని, ఇటు మాటలు తండ్రి హృదయముల చేత ఉచ్చిరినవని, అక్కడ సిద్ధపరచమని, ప్రత్యుత్తాపము కలిగిన హృదయము దయచేయమని త్వరగా రానయ్యన యేసయ్య నామమున అడిగి వేడుకొనొచ్చి ఉన్నాను పరమ తండ్రి. మరణాత అందరికీ మరణాత. ఈ సమయంలో